మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. అరే డిస్కోగా యాడునో బే చెమటలు పడుతున్నాయి. అది మీనాక్షి, అది నా మాటను. అరే రమ్మంటుండే విను విను అంటే అట్లా కాదు. ఏమైందంటే ఏ గజా ఏమన్నాగానిగా ఏంటిది? అమ్మ నా కట్మల్ చెప్తా. ఏంటిది? వాళ్ళు ఎక్కడ తీసుకుంటున్నారు? హలో బేబీ, పిల్లరంగా కట్మని ఎత్తుకెళ్తున్నారు. బేబీ గడు ఏమైందిరా? కట్ చేస్తాండు. చెయ్యి మళ్ళీ చెయ్యి. మీరు కాల్ చేసిన కస్టమర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మళ్ళా కట్ చేస్తాడన్నా. తీసేరాక చేయరా. రే ఒకసారి కట్ చేయకు. అరే ఒకసారి ఎత్తరా ప్లీజ్ రా, ప్లీజ్ రా. రే కట్ చేయకరా ప్లీజ్ రా. ప్రతి దానికి అలా ఫోన్ పగలగొడుతూ ఉంటే బడ్జెట్ అంతా దానికే అయ్యేట్టుంది. ఆ ఫోన్ ఉంది కదా, దాని ఫోన్ నుంచి చెయ్యి. ఫోన్ ఏది? బాబాయ్ రే ఫోన్ ఇరా. అబ్బో సామ్సంగ్ గ్రాండ్. శ్వేత నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. నీ గొంతు కూడా బేబీ అని గొంతు లెక్కే ఉంది. తూచ్ నేను శ్వేతనే. బిల్లా, ఇప్పుడు మంచిగుంది. నేను కిడ్నాప్ కి గురయ్యాను. అయ్యో డాక్టర్కు చూపించుకున్నావా? ఈ మొద్దు, ఈ బేబీ నన్ను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్? ఏమ్రా నాటకాలు ఆడుతున్నావా? మా కట్మల్ గాని మాకు అప్ప చెప్పకపోతే ఈ అమెరికా పోరుని అడ్రస్ లేకుండా చేస్తా. ఇప్పుడు కట్మల్ గారిని వదిలితే శ్వేతను వదులుతాం, అంతే కదా? కాదు మా కట్మల్ గాని మాకు అప్ప చెప్తే ఈ అమెరికా పోరుని మీకు అప్ప చెప్తాం. నేను అదే చెప్పింది, నేను తక్కువ సాలే. హోల్డ్ ఆన్. అన్నా నాకు తెలియక అడుగుతా, గీడి నుంచి 4 అడుగులు వేస్తే నా ఇల్లు వస్తుందన్నా. నేను చదివింది కూడా గీసుకోలేదన్నా. నాకు తెలియని ముచ్చటేమున్నదన్నా. కండ్లకు గంతలు గట్టి తీసుకొచ్చిండ్రు. ఇదేం లాజిక్ రా బాయ్? ఆగు, వాళ్ళిద్దరు సెంటర్లో నువ్వు కూర్చున్నావు కదా, నేను ఈ తాడు పట్టుకోపోతే ఎడుగా నురుకుతావా? నో లాజిక్, ఓన్లీ ఫన్ మ్యాజిక్. మూసుకొని ముందడు చూడు బిల్లా. మీ కట్మల్ గాని తీసుకొని మా శ్వేతను వదిలేయ్. నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తానమ్మా. ఆగు. హలో, కెన్ ఐ స్పీక్ టు ఎలక్షన్ ఆఫీసర్? ఒక నిమిషం ఆగడు.
ఏయ్ మీనాక్షి గిట్ట ఏమైనా చూసినావరా? తెలియదు. మీరు గిట్ట ఏమైనా చూసారా? ఆ జంతుగాడు ఎక్కడరా? ఎక్కడికి వెళ్ళిందబ్బా? సిక్స్ ప్యాక్ నీ మామ పర్ర బల్లి గుట్లేసుకుని నా పెద్ద చూపేంద్రా. లేరాజా, లెట్స్ ఫైట్. ఏయ్, రత్నాల్, ఎక్కడ్రా? ఆ? కాదు నేను 6 నెలల కమల పిల్లలు పుట్టిస్తానే, నాకు తెలియదు నీకు. అమ్మో గుండుగాడు. ఏం జరుగుతోంది ఇక్కడ? నన్ను క్షమించండి సార్. మణి, కాసేపట్లో ఎలక్షన్ క్యాంపెయిన్ టైం అయిపోతుంది. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మాస్టర్ గారితో మాట్లాడించు. ఓకే ఓకే త్వరగా భద్ర. తప్పకుండా అలాగే చేద్దాం. సార్, ఎలక్షన్ ప్రచారాలు పూర్తవడానికి ఇంకో 10 నిమిషాల టైమే ఉంది. ఒకసారి ప్రజలతో మాట్లాడండి. ఏం మాట్లాడాలి? తప్పదు సార్. ఇప్పుడు అందరూ మీడియా ముందుకు రావాలి. ప్రజలతో మీ ఆలోచనల్ని పంచుకోండి. సార్, నేను ఎలక్షన్లో నిలబడింది భిక్షపతిపై గెలిచి నేను తనకన్నా గొప్ప అని నిరూపించుకోవడానికి కాదు. ఎన్నో త్యాగాల ఫలితమైన ఈ ప్రజాస్వామ్యం అవినీతి రాజకీయాలతో అపహాస్యానికి గురవుతూ ఉంటే దాని విలువను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అందుకే నేను ఈ ఎలక్షన్లో నిలబడ్డాను. వేల సంవత్సరాలుగా బానిస రాజ్యాలపై స్వేచ్ఛను కోరే ప్రతి మనిషి పోరాడితేనే ఈ ప్రజాస్వామ్యం ఏర్పడింది. తద్వారా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ ఇందువల్ల సమసమాజం ఏర్పడిందా? లేదు. దీనికి కారకులేము మనమే, మన పిరికితనమే. చేతిలో ఓటు అనే ఆయుధం ఉన్నా ఉపయోగించుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం. ప్లేటో మహాశయుడో ఫ్రెంచ్ విప్లవాలో ఇప్పుడు మనకక్కర్లేదు. మీ చేతిలో ఉన్న ఓటు అనే ఒక్క ఆయుధం చాలు. పచ్చని ఊర్లను కూల్చి ఫ్యాక్టరీలు కట్టి అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అనే సాకుతో అడవులను యుద్ధ భూములుగా మారుస్తున్నారు. మన దేశంలో 30 కోట్ల మంది ప్రజలు కేవలం 30 రూపాయల వేతనంతో బ్రతుకుతున్నారు. 40% మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ తప్పెవరిది? సిస్టమ్దా, మనదా? ముమ్మాటికి మనదే. ఈ వ్యవస్థ మార్పు చెందనంత వరకు భిక్షపతి లాంటి వ్యక్తులు పుడుతూనే ఉంటారు. ఈ నా పోరాటం వ్యవస్థలో మార్పు కోసమే తప్ప వ్యక్తులపై గెలుపు కోసం కాదు. నేను స్వేచ్ఛను ప్రేమిస్తాను, సాటి మనిషిని గౌరవిస్తాను. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడిన ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను. మనకు కావలసిన సమాజాన్ని సృష్టించే శక్తి మన చేతుల్లోనే ఉంది. మనం చేయాల్సిందల్లా ఆ శక్తిని గుర్తించడమే. ఆ శక్తే మన ఓటు. 100 పూలు వికసించని, 1000 ఆలోచనలు సంఘర్షించని. జై హింద్. ఎక్కడికి వెళ్తున్నావే? ఓటేయడానికి. ఎవరికేస్తున్నా? ఇంకెవరికి? మన మాస్టర్ గారికే. ఈ ఓట్లు రా ప్లీజ్. ఒక్కొక్కరు ఒక్కటే వేయాలి. ఎట్లేస్తావు? అరే పోరాబాయ్. 1,00,000 రూపాయలు మిత్తి వచ్చినా ఇంత సంతోషం అనిపించలే. మొదటిసారి ఓటేద్దంటే మస్తు ఖుషి అవుతాను.
ఈ రోజు వెలువడిన ఎలక్షన్ ఫలితాల్లో అద్భుతం చోటు చేసుకుంది. ఎప్పుడూ 30% ఓట్లు కూడా పోలు కావడానికి కష్టమయ్యే డిచ్పల్లి నియోజకవర్గంలో ఈసారి 95% మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఎలక్షన్లో స్వంత అభ్యర్థిగా నిలబడుతూ కనీసం ఒక్కసారి డిపాజిట్ కూడా నిలుపుకోని కృష్ణారావు ఈసారి దేశంలోనే రికార్డు మెజార్టీతో అధికార పార్టీ అభ్యర్థి బేబీపై గెలుపొందారు. ఇంత భారీ మెజారిటీతో గెలవడానికి కారణం చెప్తారా? ఎప్పుడైనా యువతరం కదిలినప్పుడే మార్పు వస్తుంది. ఒకప్పుడు ఎవరైతే పక్కనుంటే ఒక్క ఓటు కూడా రాదని భయపడ్డానో ఇప్పుడు ఇంతటి విజయానికి వాళ్లే కారకులని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఒరే, ఈ ముసలివాణ్ణి కూడా మీ యువతరంతో కలుపుకోండ్రా. రాజలింగం అచ్చం మన తాతను చూసినట్టుందయా. కంగ్రాట్స్ అయ్యా, మొత్తానికి సాధించారు. శ్వేత రాలేదా? శ్వేత ఈ రోజు ఉదయమే వెళ్ళిపోయిందిగా, మీకు తెలీదా? ఆమెకి రేపటితో సెలవులు పూర్తవుతాయి. అందుకే ఈ రోజు ఉదయమే హైదరాబాద్ వెళ్ళి రాత్రికి అమెరికా బయలుదేరుతుంది. ఏమైందిరా? ఏమైంది ఎడుగుండ్లో? ఏమైందిరా? నాకు తెలుసురా శ్వేత క్యాన్సర్ అని. క్యాన్సరా? క్యాన్సరా? క్యాన్సర్ నీకో చెప్పారు బే? చెప్పాలా బావా, ఎన్ని సినిమాలు చూడలేదు బావా. నవ్వుతూ తుళ్ళుతూ జింక పిల్లగా మన మధ్య చెంగు చెంగు అంటూ తిరిగిన ఆడపిల్ల పుట్టుకుని చెప్పా పెట్టుకుంటే ఉత్తరం రాసి పెట్టిపోయిందంటే దాని అర్థం ఆ పిల్ల ఎక్కువ రోజులు పట్టుకున్నాడు బావా. బాబా, శ్వేతక్క మీకు ఇవ్వమని లెటర్ ఇచ్చి వెళ్ళింది. మీ అందరికి ముందు కంగ్రాట్స్, నెక్స్ట్ సారీ. మిమ్మల్ని అందరినీ చూస్తూ వెళ్ళలేను, అందుకే చెప్పకుండా వెళ్ళిపోయాను. ఈ రోజు మీరు సాధించిన విక్టరీ చాలా పెద్దది, అందుకే ముఖాలు ముడుచుకోకుండా సంతోషంగా ఉండండి. కానీ ఇదే గెలుపని ఇక్కడ తాగొద్దు, మీరు చేయాల్సిన పని ఇంకా ముందుంది. ఈరోజు ఎలాగైతే ఎలక్షన్లో రికార్డు కొట్టారో మిగతా విషయాల్లో కూడా కొడతారు. మిమ్మల్ని అందరిని ఎప్పటికీ మర్చిపోలేను, ముఖ్యంగా స్కోప్ బిల్లా డిస్కో రంగా. తొందరలోనే మిమ్మల్ని కలుస్తాను. ఇంకో విషయం, ప్రతిసారి సంపత్తి ఉత్తరం చదవాలంటే కష్టం, అందుకే అందరూ కొంచెం చదువుకు. ఇక్కడ అదే ఉందిరా, ఇక్కడ రాసిన చదువు. ఈ టైంలో శ్వేత ఇక్కడ ఉండుంటే ఓ ఇనికి లేనట్టే మొత్తం మూసుకుంటాడు. అరే మామ, అయిందేదో అయింది, జరిగింది తలుసుకుంటే మా గుండెలు రగిలిపోతాయి. నువ్వు ఇట్లా మన్ను తిన్న పాములు ఎక్కున్నావు అనుకో, ఆ బిల్లగాడు ఏదో రోజు అత్తనే వేసుకొని పోతాడు. అట్లగిట్లా జరిగిందనుకో, అవమానంతో మేమందరం ఫుల్ బాటిల్ రాగొట్టి గొంతెండకపోయి పానాలు ఇడతాం, తర్వాత నీ ఇష్టం. నీ బాధ నాకు అర్థమైందిరా జంతు, కానీ ఇక పోలికి ఐ లవ్ యూ చెప్పాలంటే కష్టం మామ. ఆ పోలి ముంగట నిలబడి మాట్లాడుతా అంటే కాళ్ళు నొక్కుతా ఉంటాయి, బొడ్డుక నరం గుజ్జినట్టాయి, కడుపులో ఎట్లనో అవుతుంది. నాకు తెలుసు మామ, ట్రూ లవ్ అంటే గట్లనే ఉంటుంది. అందుకే నీ గలీజ్ ఫీలింగ్స్ అన్ని ఒక లెటర్ మీద పెడదాం. పొల్లది అమెరికా అయ్యా, మనమేమో దానికి ఆల్రెడీ మంచి స్కెచ్ చేసిన. ఒరేయ్, పోయి ఆ గుడ్డలు పెట్టుకరా పోరి. రైట్. సరే బాబా, అలాగే. ఎగ్జామ్ ఉందిరా రేపు, నాకు ఎగ్జామ్ ఉందిరా, నన్ను వదిలేయండిరా. రేపు మామకి ఎగ్జామ్ లెక్కనే ఆ పోరికో లవ్ లెటర్ రాయిరా. లవ్ లెటరా? చుబ్బే, ఎందుకురా నవ్వుతావు? ముఖానికి సంబంధం లేని మాటలు మాట్లాడుతుంటే. అమ్మా, వాడు నన్ను అవమానిస్తుండు. మా వంశం దేనైనా సహిస్తుంది కానీ అవమానాన్ని సహించదు. మమ్మ అంత గట్టిగా పనులు కోరుకోకు, ఇరిగిపోతాయి. ఇగో మన గల్లీలో ఇంగ్లీష్ లో 4 ముక్కలు వచ్చింది ఒక్కడే. అరే రాయిరా పాప, నీ దండం పెడతా. అరే ఆ పెన్ పేపర్ డబ్బులకి ఏం తక్కువ లేదు. ఇక మొదలు పెట్టరా. డార్లింగ్ శ్వేత. శ్వేతరా? అరే నన్ను వదిలేండి. మా ఎగ్గి తెలుస్తున్నాను, హార్మోని పెట్టలేసి నలిపేస్తాడరా, ప్లీజ్ రా. ఒరేయ్, నీ పానానికి మామ పానం అడ్డు, ఓకేనా? నా పానవా? ప్రేమించిందేవాడు నేనే. మరి నీ పానమే, నువ్వు రాయిరా రాయ్. అయినా నీ ముఖానికి ఎంఆర్ బంధు అవసరం అంటారా? కూర్చున్నా కొడక, ఎన్ని సినిమాలు చూడలే? అయినా మనలాంటి బేకార్ గాలనే పోరీలు లైక్ చేస్తారని ఏదో ఒక ఉత్తరం రాయరా అంటే ఇంత బిల్డప్. ఇలా బెదిరిస్తున్నాను, రాయని బోండ్రా. ఇక లేత దేనికి రైతు. ఇప్పుడు చెప్పురా నీ రోజులేందో. డార్లింగ్ శ్వేత, ఫస్ట్ సార్ నిన్ను మా గల్లీలో చూసినప్పుడే నా వికెట్ లేచిపోయింది. నువ్వు ఇచ్చిన షేక్ హ్యాండ్ నా జిందగీనే షేక్ చేసింది. అరే మామా, నువ్వు లేని జీవితం
ఒట్కాలేని రాత్రిలా గ్యాస్ లేని సోడాలా నాడాలేని పైదామాల బాగుంది 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 రాయ్ నువ్వు అంటే హచ్చుకుక్కలా అరే! నీ ఎదగే ఉంటా నువ్వు లేకుంటే పిచ్చి కుక్కలా హైవేలో లారీ నెంబర్ పడతా నీ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ మ్యాచ్ అయితే రేపు సంగీతం క్లాస్ కి చిలకపచ్చ రంగు చుడిదార్ వేసుకుంటా ఆ. ఇట్లు ద వన్ అండ్ ఓన్లీ డిస్కో రంగా ఇదిగోరా యానిమల్. ఒరేయ్ మందు పోసినోడు సొడ పోసినట్టు అన్నం వేసినోడు కూరేసినట్టు ఏ? ఈ లేటరు నువ్వే తీసుకుపోయి అత్తమ్మకి నేనా ఈ విషయం మా అమ్మ తెలిసి నన్ను చంపుతుందిరా. అరే కూసోబే రేయ్ నా తినాలా మళ్ళా లేచింది సంపద బండి ఈడ ఉంది. అబ్బా, నా పని అయిపోయింది. వారనా గుడ్డి అమ్మ సంపత్గా అరే నన్ను వదలండిరా, నాకేం తెలియదురా. రే అరే నన్ను వదలండిరా, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అరే రే నన్ను వదలండిరా ప్లీజ్ రా. అరే అరే ఎందుకు నన్ను రౌండ్ చేశారు? రౌండ్ అప్ కాదు కొడక కోసి కారం పెడతా. అరే అరే ప్లీజ్ రా. ఏంది అరే, నాకేం ఇది? తెలీదు. అరే వెళ్ళిపోతారా? అరే అరే నాకేం తెలీదు. తెలవదా అబ్బే? అరే, నువ్వు కాదు శ్వేత బండ్లు పెట్టి నీ అరే అయ్యా. అరే నన్ను వదిలేండిరా. అరే అరే ప్లీజ్ రా. నాకేం తెలీదురా. అరే రిస్క్ నాకేం తెలీదురా. నీ వల్ల కాకి రెండు అవమానాలు. ఒకటి కాకపోరికి లవ్ లెటర్ రాయటం, రెండు అది ఇంగ్లీష్ లో రాయటం. ఒరే పిచ్చిన వెళ్ళారా, ఈ లెటర్ డిస్కో గాడిదిరా. డిస్కో గాడిదా? ఆ గాడిద్దే. కాకా ఏం చేద్దాం? ఏంద్రో ఇది కొత్తగా కనిపిస్తుంది. మామ అత్తేందో చదువుతుందన్నా? మెడిసిన్ మామా మెడిసిన్ అంటే? మనకి రోగం వచ్చినప్పుడు వేసుకుంటాం కదా గోళీలు అవి తయారు చేసే చదువు మామా. ఓ అదా, ఇంకా నేను డాక్టర్ అనుకున్నా. మామ అత్తొస్తుంది అత్తొస్తుంది. వస్తాందా వస్తాందా? తిరుగురా మామ, వద్దు మామా. సిగ్గున్న తిరుగే. ఐ లవ్ యూ బావా. I myself will not leave here until the streets are deserted. Around you are no longer captain. అమ్మో ఈ రంగు. కాగు దొంగ సాలే. ఏం చెప్పినా ఏం చేస్తున్నా బెస్సాలే. నిజంగా నా తప్పేం లేదు మామ. నువ్వు చెప్పినట్టుగా నా లెటర్ తీసుకెళ్లి శ్వేత బండిలో పెట్టాను రా. మరి ఏ లెటర్ రజనీ పేరుతో వచ్చింది ఆ బిల్లగాడు. శ్వేత బండిలో పెట్టాను రా. ఆగుపే, చూసినావా? కావాలన్న బిల్లగా నిరికిత్తుడు, అర్థమైందా? అమ్మ నా కొండిగా. ఏయ్ 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 ఆహా ఎవరిని వదిలిపెట్టద్దు, అందరిని పట్టుకోండి. ఎవరిని వదలొద్దు. అంటే సార్ పెద్ద కనపడుతుందని. వాడిని పట్టుకో. ఏయ్, లేవరా లేవరా బై లే. లే. సార్ అన్నింటికి వచ్చి పోమన్నాడు. రేయ్, నిన్నే నువ్వు కోట్లింగం గాని కొడుకు కదా? అవు సార్. నీకే డౌటారా? ఏయ్, వాళ్ళ సంతకాలు తీసుకొని పంపి. ఇజ్జత్ కచ్చరకుండేది మామ. మనం సినిమా చూస్తున్నామని ఎవట ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? ఇంకేవాడు ఆ రంగాగాడే. ఇంతకుముందు ఆ కానిస్టేబుల్ గారు అడిగితే చెప్పింది. మీటింగ్ అరేంజ్ చేయరా.